పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భారత్ లో మళ్ళీ అంతర్భాగం కాబోతోంది అన్నటువంటి మౌల్వీల సంఘం అధ్యక్షుడు మాటలు వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఇక్కడ రెండు కోణాలు శ్రీనగర్ లోనే మాట్లాడుకొచ్చారు. ఒకటి, ముస్లింలలో వస్తున్న మార్పు. ముస్లింలలో అందరూ భారత వ్యతిరేకులు కాదు, అందరూ పాకిస్తాన్ ప్రేమికులు కాదు, అందరూ బంగ్లాదేశ్ ప్రేమికులు కాదు. భారత్ పట్ల అభిమానుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది అనడానికి సాక్ష్యం. మంచి పరిణామం. పాకిస్తాన్ మోసం చేస్తుంది మనల్ని. డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదు. ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్ అడ్డుపెట్టుకుని ఎన్నో కుట్రలు చేసేసి అయిపోయింది. అట్లాగే పాకిస్తాన్ చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు తీవ్రవాదుల ద్వారా కూడా అయిపోయింది. కానీ ఈ రూట్ లోనే చేసుకొస్తుంది. ఇప్పుడు ఆ రూట్ కి కూడా బొక్కబడింది. చివరికి ముస్లింలే ఎదురు తిరిగి పీఓకేనే భారత్ లో కలవాలి అన్నటువంటి పాయింట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భారత్ కి సంబంధించి మంచి పరిణామం, పాకిస్తాన్ కి బ్యాడ్ డేస్.